హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య తరచూ బెంగళూరు వెళ్తున్నట్టు ఒక వార్త అయితే మనం వింటూనే ఉన్నాం. ఇకపోతే ఆయన బెంగళూరు వెళ్ళి అక్కడ నుంచి ఒక 2 రోజుల పాటు కోల్కతా వెళ్ళి అక్కడ ఒక ప్రైవేట్ హోటల్లో బస చేసినట్లు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఆయన కోల్కతా ఎందుకు వెళ్ళారు, ఆ ప్రైవేట్ హోటల్లో ఎవరిని కలిశారు, ఇలాంటి ఎన్నో అంశాలుకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు తెర మీద వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో కంటే బెంగళూరులో ఎక్కువ ఉంటున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. బెంగళూరులో ఉన్నంత వరకు ఓకే, కానీ బెంగళూరు నుంచి మధ్యలో ఒక 2 సార్లు కోల్కతా వెళ్ళినట్టు, కోల్కతా వెళ్ళి ఎవరో ఒక ప్రైవేట్ హోటల్లో బస్ చేసినట్టు, అక్కడ ఎవరినో కలిసినట్టు ఒక వార్త అయితే ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఈయన కోల్కతా ట్రిప్ వెనకాల రీజన్స్ ఏమై ఉండొచ్చు సార్? జగన్మోహన్ రెడ్డి ఊరకే బెంగళూరు వెళ్ళడం, బెంగళూరు వెళ్ళిన దగ్గరే అక్కడ అతను ఏం చేస్తున్నాడు, ఎందుకు పదే పదే బెంగళూరు వెళ్తున్నాడు, బెంగళూరు నుంచి రహస్యంగా కోల్కతా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? తాడేపల్లి, బెంగళూరు, కోల్కతా. ఇవాళ కోల్కతా అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఆయన షెల్ కంపెనీలు. జగన్మోహన్ రెడ్డికి సూట్ కేస్ కంపెనీలు గత సిబిఐ ఈడీ కేసులలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్, ఈడీ ఆ కేసులపైనే దర్యాప్తు. 9 కేసులు ఉన్నాయి. ఏది? ఫెమా ఉల్లంఘన, మొత్తం విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున వీళ్ళు ఇచ్చేసినట్టుగా, మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున జరిపినట్లుగా. అప్పట్లో ఏది? ఇక్కడ సంపద విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లోని సంపద ఈ సూట్ కేస్ కంపెనీల ద్వారా మళ్ళీ దేశానికి తీసుకురావటం. అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న కంపెనీలన్నీ దగ్గర ఒక 17-18 కంపెనీల్లో అతను డైరెక్టర్గా ఉన్నాడు. మనకు తెలిసి ఆయనకేంటి, ఈ జగతి పబ్లికేషన్స్, లేకపోతే ఇందిరా టెలివిజన్, భారతీ సిమెంట్స్, అదే రఘురామ సిమెంట్స్, లేకపోతే గతంలో ఏంటి సండూర్ పవర్, సరస్వతి పవర్. ఇవి కాకుండా ఆయనకి ఇంకా మార్వెల్ ఇన్ఫ్రా, షాలోమ్ ఇన్ఫ్రా, ఉటోపియా ఇన్ఫ్రా, సిలికాన్ బిల్డర్స్, ఇట్లా అనేక కంపెనీలు పెద్ద ఎత్తున. ఈ కంపెనీలన్నీ పెట్టింది వీటి కోసమేనా? ఈ బ్రీఫ్ కేస్ కంపెనీలు, అసలు దేశంలో ఎవరికైనా ఇన్ని షెల్ కంపెనీలు ఉన్నాయా? షెల్ కంపెనీలన్నిటి కేర్ ఆఫ్ అడ్రస్ కోల్కతా. అప్పట్లో కూడా సిబిఐ ఈడీ జగన్ కేసుల్లో కోల్కతా వెళ్ళి అక్కడ దర్యాప్తు చేపట్టిన నేపథ్యం. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళా బెంగళూరు నుంచి కోల్కతా వెళ్ళింది పాత కంపెనీల గురించి కదిలించడానిక, లేదు కొత్త కంపెనీల ఏర్పాటులో వెళ్ళాడా? ఈ 5 ఏళ్ళు ఇక్కడ ఆయన ఆల్రెడీ 5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆయన ముఖ్యమంత్రిగా, ఇటు శాండ్ మాఫియా, ఇటు ల్యాండ్ మాఫియా. ఏది? ఒక ఇసుకలోనే నీకు 19,000 కోట్ల అవినీతి జరిగిందని, నీకు రోజుకి జిల్లాకి 10 కోట్ల చొప్పున 25 జిల్లాలకి 250 కోట్లు రోజుకి కొల్లగొట్టారని, అతని తమ్ముడు, అతని బ్రదర్ అనిల్ రెడ్డి ఇవాళ ఇసుక కుంభకోణంలో కింగ్ పిన్ అని, వెంకటరెడ్డి మైనింగ్ డైరెక్టర్ ఇవాళ పరారయ్యాడు. ఎక్కడున్నాడు వెంకటరెడ్డి? కోల్కతాలో ఉన్నాడా? కోల్కతాలో ఉన్న వెంకటరెడ్డిని కలవటానికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? అనేక అనుమానాలు. ఎందుకంటే ఇవాళ నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరు నుంచి కోల్కతా వెళ్ళడం వాస్తవం, కోల్కతాలో ఒక ప్రముఖ హోటల్లో బస చేయడం నిజం అని వచ్చిన వార్తల నేపథ్యంలో ఇతను అక్కడ ఎందుకు వెళ్ళాడు, ఎవరిని కలిశాడు? అటు సిబిఐ ఈడీ పాత కేసులు 12 ఛార్జ్షీట్లు సిబిఐ, 9 ఛార్జ్షీట్లు ఈడీ, అప్పటి 43,000 కోట్ల అవినీతి సిబిఐ అఫిడవిట్లో పేర్కొన్నది. అప్పటి 6 దేశాలు, ఏది? మారిషస్, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్, ఆ తర్వాత హాంకాంగ్, సింగపూర్, వాటి యొక్క డిస్కషన్ కోసం ఈయన వెళ్ళాడా? పాత కేసులు ఇవాళ డే టు డే ఎంక్వైరీ బిగినైంది. తెలంగాణ హైకోర్టు చాలా సీరియస్ అయిన నేపథ్యంలో ఏంటి జగన్మోహన్ రెడ్డి కేసులు ఇంతెందుకు ఆలస్యం చేస్తున్నారు, ప్రతిరోజు విచారణ జరపాల్సిందే అనే వార్తల నేపథ్యంలో సడన్గా ఎవరికీ చెప్పకుండా ఇతను కోల్కతా వెళ్ళడం, పాత సిబిఐ ఈడీ కేసులు పాత షెల్ కంపెనీల కోసమా,
లేదు ఈ 5 ఏళ్ల అవినీతి పాత్రధారులు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఇవాళ కోల్కత్తాలో షెల్టర్ తీసుకున్నారా? ఒక వెంకటరెడ్డే కాదు, వాసుదేవరెడ్డి కూడా పరారయ్యాడు. మద్యం మాఫియా. ఎస్. ఏది ఇవాళ బెవరేజెస్ కార్పొరేషన్. అటు వెంకటరెడ్డి ఇటు వాసుదేవరెడ్డి ఇద్దరూ కూడా ఈ ఏపీ క్యాడర్ కాదు. వాళ్ళు ఇండియన్ సర్వీస్లో ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. కోస్ట్ గార్డుల్లో ఒకళ్ళు, రైల్వేలో ఒకళ్ళు పనిచేస్తున్నారని ఏరి కోరి ఇక్కడికి తెచ్చుకుని ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలకు పాల్పడి ఇవాళ ప్రభుత్వం మారగానే పరారైతే ఉద్దేశం ఏంటి? మీరు నేరం చేయకపోతే పరారవ్వాల్సిన అవసరం ఏంటి? వాసుదేవరెడ్డి కూడా ఇవాళ కోల్కత్తాలో షెల్టరా? జగన్మోహన్ రెడ్డి కోల్కత్తా వెళ్ళింది వెంకటరెడ్డితో మీటింగ్కా, వాసుదేవరెడ్డితో మీటింగ్కా? ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరి కదలికలకు సంబంధించిన సమాచారం జగన్మోహన్ రెడ్డికి తెలుసు అనేది ఇవాళ ఒక చర్చ. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వాళ్ళిద్దరూ వెళ్ళరని ఇవాళ వాళ్ళపైన లుకౌట్ నోటీస్ జారీ అయింది. ఏంటి? వాళ్ళు దేశం వదిలిపోవటానికి వీలు లేకుండా ఇవాళ ఎయిర్పోర్ట్లన్నీ కూడా మరి దిగ్బంధనం చేసిన నేపథ్యం. ఇది మద్యం కుంభకోణం కూడా 20,000 కోట్ల స్కామ్. ఏది మద్యం మరీ దారుణం అన్నమాట. ఇతను ఈ వాసుదేవరెడ్డి ఇతను దుగ్గిరాల్లోనే అమరావతి ఆ ఏరియాలోనే 45 ఎకరాలు బినామీ పేర్ల మీద కొన్నాడని మొన్న కూడా మీడియాలో కథనాలు చూసాం. అక్కడెక్కడో ఒక టెంపుల్ ఇతను ఒక 2 కోట్లు విరాళం ఇచ్చాడని దుగ్గిరాల్లో. జగ్గయ్యపేటలో 25 ఎకరాలు కొన్నాడని వాళ్ళ మాంగారు ఊరేదో అక్కడ దగ్గరలో వత్సవాయో మరేటో. వాసుదేవరెడ్డి ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అతని ఆస్తులు పెంచుకోవటమే కాదు, జగన్మోహన్ రెడ్డి సంపద కూడా అవినీతి సంపద 20,000 కోట్ల కుంభకోణం అన్నారు. ఏది? మద్యం కుంభకోణం. ఒక్క కమిషన్లే 3,113 కోట్లుగా గవర్నమెంట్ శ్వేతపత్రం లెక్క తేల్చింది. బ్రాందీ కేసుల్లో 250 రూపాయలు కమిషన్ కొట్టారని, బీరు ఒక్క కేసుకి 150 రూపాయలు కమిషన్ కొట్టారని. అంటే ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే డిస్టిలరీలన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఎస్పివి రెడ్డి ఆయన నంది పైపులు ఆయన డిస్టిలరీ వీళ్ళు లాగేసుకున్నారని, ఇంకా మిగతా డిస్టిలరీస్ అన్నీ కూడా విశాఖ ఆ డైరీ వాళ్ళవి కానీ వీళ్ళందరూ లాగేసుకుని ఒక డిస్టిలరీ మిథున్ రెడ్డి చెప్పు చేతుల్లో పెట్టుకోవటం, కొన్ని డిస్టిలరీలు. అసలు ఆ విజయసాయిరెడ్డి అల్లుడు ఆ రోహిత్ రెడ్డి వాళ్ళందరూ కలిసి వాళ్ళు అసలు ఆదాన్ డిస్టిలరీస్ అని ఒక డిస్టిలరీస్ పెట్టుకుని వాళ్ళే తయారీ, వాళ్ళే సరఫరా, వాళ్ళే అమ్మకాలు. ఏది? ఇవాళ నాసి రకం మద్యం చీప్ బ్రాండ్స్, ఏదో జే బ్రాండ్స్ అంటారు వాటిని. అసలు ఆ మందు దాగే అతను ఎవరో డ్యాన్స్ మాస్టర్ చచ్చిపోయాడని కూడా అన్నారు. రాకేష్ మాస్టర్ ఎవరు? ఇప్పుడు ఈ నాసి రకం మద్యం ఇవాళ వీటన్నిటిపైన కూడా విచారణ జరిపితే వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి, ఆ విజయసాయిరెడ్డి వీళ్ళు గతంలో వెళ్ళొచ్చినాళ్లే. వాళ్ళని నమ్ముకున్న అధికారులు కూడా వాళ్ళ జైలుకి గతంలో వెళ్ళారు. శ్రీలక్ష్మి, విడి రాజగోపాల్, బిపి ఆచార్య వాళ్ళందరూ కూడా ఐఏఎస్లు. మరి ఇప్పుడు ఈ ఇద్దరు వీళ్ళు ఎవరు? వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి పరారయ్యారంటే వాళ్ళు చేసిన నేరాలు అట్లాంటివి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ కోల్కత్తా విజిట్ మీద జనంలో చర్చ, రకరకాల అనుమానాలు. ఎందుకని? అసలు అతను అక్కడికి ఎందుకు వెళ్ళాడు? కొత్త షెల్ కంపెనీల పని మీద వెళ్ళాడా? పాత షెల్ కంపెనీల పని మీద వెళ్ళాడా? వెంకటరెడ్డిని కలవడానికి వెళ్ళాడా? వాసుదేవరెడ్డిని కలవడానికి వెళ్ళాడా? వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇవాళ డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి, ఇంటెలిజెన్స్, ఇవాళ ఈ చీఫ్లందరూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇద్దరు ఉన్నత అధికారులు పత్తా లేకుండా వెళ్ళడం ఏంటి? అసలు దేశ చరిత్రలో ఇట్లా ఇండియన్ సర్వీస్ అధికారులు పరారవటం మనం విన్నామా? సమాచారం ఇవ్వకుండా పరారవని వాళ్ళని ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు డిపార్ట్మెంట్? ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి, కఠిన చర్యలు చేపట్టాలి.